గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మీడియా న్యూస్. నేను స్వాతి. టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ శాఖ అధికారి విజయ్ కుమార్ కొనియాడారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అధికారులు సిబ్బందితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కలెక్టరేట్ సిబ్బంది టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ, టంగుటూరి ప్రకాశం పంతులు దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన మహోన్నత నాయకుడని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులను ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్య సాహసాలు, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాసేవ, దేశభక్తి, నిస్వార్థ నాయకత్వానికి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జీజీహెచ్లో ఏసీ రెస్ట్ హౌస్లు, ఆర్ఓ ప్లాంట్, టాయిలెట్స్ రెన్యువేషన్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. సమాజం పట్ల సాటివారి గురించి ఆలోచించి నన్ను ప్రశ్నించిన పీహెచ్డీ స్కాలర్, నెల్లూరు విద్యార్థి మల్లెల శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు కోటంరెడ్డి. జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే పేషెంట్ల పట్ల గౌరవంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండాలని వైద్యులు, సిబ్బందికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో డిఎస్ఆర్ రఘురాంరెడ్డి, ఇస్కాన్ రామకృష్ణారెడ్డిల సొంత నిధులు ₹1,00,00,000తో 2 ఏసీ రెస్ట్ హౌజ్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్, టాయిలెట్స్ రెన్యువేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు పీహెచ్డీ స్కాలర్, నెల్లూరు విద్యార్థి మల్లెల శ్రీహరి చేత ఎమ్మెల్యే శంకుస్థాపన చేయించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు. ఓటు వేసే ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కుంటుందని, సమస్యల పట్ల ప్రశ్నించండని నెల్లూరు రూరల్లో నేనే తొలి అడుగు వేశానని తెలిపారు. సమాజం పట్ల సాటివారి గురించి ఆలోచించి నన్ను ప్రశ్నించిన పీహెచ్డీ స్కాలర్, నెల్లూరు విద్యార్థి మల్లెల శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లెల శ్రీహరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్లో ఉంటారు. వారు వరంగల్ ఆర్ఈసీలో పీహెచ్డీ స్టూడెంట్. వారు ఒక మెసేజ్ నాకు పెట్టడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అత్యంత పేదలు వెళ్లే ప్రాంతం, కనీసపాటి వస్తువుల మీద దృష్టి పెట్టమని. అప్పటికే నాకు దాని గురించి అవగాహన ఉంది. కొన్ని చేయడం జరిగింది ఇక్కడ, కానీ పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక యువకుడు అడిగాడు. అడిగింది కూడా న్యాయమైన కోరిక, దాన్ని ఎలాగైనా తీర్చాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనీసపాటి వస్తువుల కల్పనలో భాగంగా అటు ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా దాతలతో కూడా మాట్లాడాలని ఆలోచన చేసినప్పుడు డిఎస్ఆర్ గ్రూప్, దేవిరెడ్డి రఘురామరెడ్డి గారు, బసవ రామకృష్ణారెడ్డి గారు, ఇస్కాన్ రామకృష్ణారెడ్డి గారు, వీరిద్దరూ కూడా ముందుకు వచ్చి ₹1,00,00,000 వ్యయంతో, అక్షరాల ₹1,00,00,000 వ్యయంతో ఈనాడు ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 2 ఏదైతే రెస్ట్ హౌస్లు, దీనివల్ల పేషెంట్ల బంధువులు కానీ లేదా పేషెంట్లకి సహాయకులుగా వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ చక్కటి వాతావరణంలో విశ్రాంతి తీసుకోవచ్చు. అదేవిధంగా అవుట్ పేషెంట్లు కూడా ఇక్కడ వేచి ఉండొచ్చు. ఆ యొక్క 2 ఇలాంటి రెస్ట్ హౌస్లు నిర్మిస్తున్నాం. 2 రెస్ట్ హౌసుల్లో కనీసం 400 మంది పేషెంట్ల బంధువులు, సహాయకులు, అవుట్ పేషెంట్లు ఏసీ రెస్ట్ హౌసుల్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు, వేచి ఉండొచ్చు. అంతేకాకుండా ఈ ₹1,00,00,000లోనే మరో కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోజుకి 5,000 లీటర్లు, ప్రతిరోజు కూడా 5,000 లీటర్లు వాటర్ ప్లాంట్ని ఇక్కడ వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క ల్యాబొరేటరీలు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయని చెప్పని అడిగినప్పుడు ఆ ల్యాబొరేటరీలు మొత్తం కూడా రెనోవేట్ చేస్తామని చెప్పారు. వీటన్నిటి కలిపి దాదాపుగా కాస్త అటు ఇటు ₹1,00,00,000 అవుతుందని ఒక అంచనా వేయడం జరిగింది. ఈ యొక్క అధికార యంత్రాంగానికి, డాక్టర్లకు కూడా మనవి చేస్తూ ఉన్నా, వచ్చే పేషెంట్ల పట్ల గౌరవంగా ఉండండి, పద్ధతిగా ఉండండి.
అదేవిధంగా వారికి అందుబాటులో ఉండండి, చేసే సేవల్ని స్పష్టంగా చేయండి. కాబట్టి ముఖ్యంగా ఏదైతే సర్టిఫికేట్ల కోసం వచ్చేటప్పుడు 3 రోజులు 4 రోజులు వారం రోజులు తిప్పుకుంటారని చెప్పడం జరిగింది. దానికి స్వస్తి పలికి సర్టిఫికేట్లు వేగవంతంగా వచ్చే విధంగా ప్రత్యేక దానికోసం కూడా రివ్యూ పెట్టడం జరుగుతుంది. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా మహాసభలు జరిగాయి. సభలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ల నూతన కమిటీని ఎంపిక చేశారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధి లాంటి వారని, ప్రజాస్వామ్యంలో వారి పాత్ర ఎంతో కీలకమైందని వక్తలు కొనియాడారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ సమావేశానికి విశిష్ట అతిథులుగా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు విచ్చేశారు. ముఖ్య అతిథులుగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకట్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, ఏపీ బీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసులు విచ్చేశారు. అతిథుల్ని అసోసియేషన్ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలాంటి వారని, ప్రజాస్వామ్యంలో వారి పాత్ర ఎంతో కీలకమైందని వక్తలు కొనియాడారు. పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నూతన కమిటీని అసోసియేషన్ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులు, అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారికి జర్నలిస్ట్ మిత్రులు అందరూ కలిసి బుకే అందజేస్తారు. హుస్సేన్ ఖాన్ గారికి జయరాజ్ శ్రీనివాస్గా బుచ్చిరెడ్డిపాలెంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల నగారా మోగకముందే రిజర్వేషన్లపై క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీల్లో మొత్తం 28 వార్డులు ఉండగా ఈసారి చైర్మన్ పీఠంతో పాటు వార్డుల రిజర్వేషన్లలో భారీ మార్పులుండొచ్చని ప్రచారం సాగుతోంది. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటు చూసినా రిజర్వేషన్ల అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి, తమకు అవకాశం దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ క్యాడర్లో కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగి కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా ఈసారి చైర్మన్ పీఠంతో పాటు వార్డుల రిజర్వేషన్లలో భారీ మార్పులుండొచ్చని ప్రచారం సాగుతుంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలని భావిస్తున్న పార్టీలు ప్రతి వార్డుకు కులాల వారీగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఒక స్పష్టత ఉన్నట్లు సమాచారం. బయటకు వెల్లడించకపోయినా పాత క్యాడర్తో పాటు బలమైన అభ్యర్థులను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అధికార కూటమిలో టికెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉంది. ప్రతి వాడలో 2-3 నేతలు రేసులో ఉన్నారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కూటమి పార్టీలలో ఆశావాహులు ఎక్కువ కావడంతో టికెట్ దక్కని వారు ఇతర పార్టీల వైపు చూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అసంతృప్తి బలం పెంచుకోవాలని ప్రత్యర్థి పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో తమ పార్టీ నేతలు చేజారిపోకుండా చూసుకోవడం నాయకత్వానికి సవాల్గా మారింది. కాజానగర్లో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మనం ఉండే పరిసరాలను కూడా అదే విధంగా ఉంచుకోవాలని సూచించారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఖాజానగర్లో జరిగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఉర్దూ పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిరోజు మన ఇంట్లో ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. బుచ్చిపట్నంలో 16 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులాగా చేస్తున్నారని అన్నారు. బీపీఆర్ ఫౌండేషన్ తరఫున పాఠశాలకు అదనపు తరగతి గదుల కోసం స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలకు అంకితం చేశామన్నారు. త్వరలోనే అదనపు గదులు కూడా నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు. పెంచలకోలులోని ఆదిలక్ష్మి నరసింహస్వామి ఆలయాల పునఃనిర్మాణ పనులు, ఆలయ స్థలాలు, అభివృద్ధి పనుల నమూనాలను ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల క్షేత్రంలో ఏ విధంగా అయితే భక్తులు సేవలందిస్తున్నారు అదే రీతిలో ఈ ఆలయాల్లో కూడా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణ సమగ్ర అభివృద్ధికి 70 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఆలయ స్థలాలను, అభివృద్ధి పనుల నమూనాలను ఆలయ చైర్మన్ చెన్ను తిరుపాల్రెడ్డితో కలిసి పరిశీలించారు. మీడియాతో మాట్లాడారు. ఆదిలక్ష్మి అమ్మవారి ప్రధాన ఆలయాన్ని సంపూర్ణంగా గ్రనైట్ రాతి నిర్మాణంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. మొత్తం 70 కోట్ల నిధులతో కేవలం గ్రనైట్ రాతి నిర్మాణానికే 35 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఈ సమగ్ర అభివృద్ధి పనులను రాబోయే 2 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆలయాల పునర్నిర్మాణంలోనూ, అభివృద్ధిలోనూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత రాకుండా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క దేవాలయం కూడా అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే ఆధ్యాత్మిక క్షేత్రాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెంచలకోనకు వచ్చే ప్రధాన రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించనున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం రూములు, కనీస మౌలిక వసతులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పుణ్యక్షేత్రంలో ప్రైవేట్ వ్యాపార ధోరణులను నిరోధించి తిరుమల క్షేత్రంలో ఏ విధంగానైతే భక్తులకు ఉచిత, సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్నారు అదే తరహాలో పద్ధతిని ఇక్కడ కూడా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆదిలక్ష్మి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి, ఆలయ అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని తన నివాసంలో రాజంపేట వైసీపీ పార్లమెంటు సభ్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. రాజంపేట వైసీపీ పార్లమెంటు సభ్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేడు నెల్లూరులోని మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు క్రీడలను వేదికగా ఎంచుకోవడం ఎంతో మంచని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్ అవగాహన క్రికెట్ ఛాంపియన్షిప్ ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ పొగాకు, ధూమపానం వంటి క్యాన్సర్ ప్రమాద కారకాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి కనుపర్తుపాడు జడ్పీ హైస్కూల్ నందు నిర్వహించిన క్యాన్సర్ అవగాహన క్రికెట్ ఛాంపియన్షిప్ విజయవంతంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు క్రీడలను వేదికగా ఎంచుకోవడం ఎంతో మంచని, క్యాన్సర్ను ముందుగానే గుర్తించి సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించొచ్చని, ప్రజా ఆరోగ్యం కోసం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని అన్నారు. మెడికవర్ వైద్యులు రమేష్ బాబు మాట్లాడుతూ క్యాన్సర్ను తొలిదశలో గుర్తించడం, అవసరమైన స్క్రీనింగ్ చేయించుకోవడం, అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
పొగాకు, ధూమపానం వంటి క్యాన్సర్ ప్రమాద కారకాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కూడా ఉపాధ్యాయుల బాధ్యత. క్యాన్సర్పై అవగాహన సందేశాన్ని విద్యార్థులు, వారి కుటుంబాలు, సమాజంలోని ప్రతి ఒక్కరికీ తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మెడికవర్ సెంటర్ హెడ్ టి పవన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, 24వ డివిజన్ కార్పొరేటర్ అరవా శ్రీనివాసులు, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మంచి కార్యక్రమం. ఎందుకంటే జనరల్గా చాలా మంది చాలా కార్యక్రమాలు తీసుకుంటారు. ఇటువంటిది ప్రత్యేకమైన కార్యక్రమం. ఒక క్యాన్సర్ అవేర్నెస్ గురించి త్రూ టీచర్ల ద్వారా బలంగా ప్రజల్లోకి పంపించేందుకు చూపించే మార్గం కూడా ఇది. ఎందుకంటే టీచర్లు, ఒక టీచరు దాదాపు 50 మందికో 60 మందికో 70 మందికో ఉపాధ్యాయులా వ్యవహరించి వారందరూ కూడా భవిష్యత్తు మార్గనిర్దేశం చేసేవారు. వారి ద్వారా ఈ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం తీసుకుపోతే బాగుంటుంది అనే ఆలోచన చేసినందుకే వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు వారితో కలిసి చేసేదానికి నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం ముందుంటుందని తెలియజేస్తూ, ఏదేమైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మెడికేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు చేపట్టి దానిలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు, దాన్ని డాక్టర్లందరూ కూడా కలిసి పేరు పేరున కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న డాక్టర్లకి, అటు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్లో ప్రజెంట్ WHO ప్రకారం ప్రతి 5 మందికి వాళ్ళ లైఫ్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. అంటే ప్రతి 5 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందండి. మనం క్యాన్సర్ రాకుండా ఉండడానికి ముందుగానే కొన్ని రకాల టెస్టులు చేసుకోవచ్చు. దాన్ని మ్యామోగ్రామ్ అయితేనేమి, ప్యాప్స్మియర్ అయితేనేమి, అల్ట్రాసౌండ్ అబ్డామెన్, చెస్ట్ ఎక్స్రే, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, సీరం PSA, ఇలా చిన్న చిన్న టెస్టులన్నీ ఇవన్నీ కూడా మన మెడికవర్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ప్రతి మంగళవారం ఫ్రీగా చేయించున్నాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా మనం ముందుగానే అరికట్టవచ్చు. మన గిరిధర్ రెడ్డి సార్ అయితేనేమి, శ్రీధర్ రెడ్డి సార్ గారిని ప్రతి ఇంటింటా ప్రోగ్రామ్ ఏ విధంగా విజయవంతంగా చేశారు, దానిలో భాగంగానే దీన్ని కూడా క్యాన్సర్ అవేర్నెస్ కూడా ప్రతి ఊరికి తీసుకెళ్తే బాగుంటుందని మా తరఫున చిన్న మనవి సార్. నంద్యాలలో 2 విద్యార్థులు అదృశ్యమయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా విద్యార్థుల ఆచూకీ కనుగొని స్కూల్లో అప్పగించారు. నంద్యాలలో 2 10వ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. చైతన్య టెక్నో రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన బండారు విష్ణు, కూర్వ కార్తిక్ ఈ నెల 21న మధ్యాహ్నం పాఠశాల నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. విద్యార్థుల అదృశ్యంపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో నంద్యాల తాలూకా పోలీస్ కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు. విద్యార్థులు ఆచూకీ కనుగొన్న పోలీసులు వారిని స్కూల్లో అప్పగించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించలేక నానా అవస్థలు పడుతున్నారని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ డ్రైవర్ల జిల్లా విస్తృత స్థాయి సమావేశం నెల్లూరు CITU జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిర్ TWF జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న డ్రైవర్లు చాలీచాలని జీతాలతో జీవితం గడుపుతున్నారన్నారు. వారికి కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత డ్రైవర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన పలు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హైర్ బస్ బి నాగరాజు, కె మల్లి, భాస్కర్, సత్యనారాయణ, కృష్ణయ్య, రవీంద్ర, లవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.